అనగనగా ఒక పెద్ద చెరువు. ఆ చెరువులో ఎన్నో రకాల చేపలు, జలచరాలు ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉండేవి. వాటిలో సుమతి, కాలమతి, మందమతి అనే 3 పెద్ద చేపలు ఉండేవి. అవి ముగ్గురు ప్రాణ స్నేహితులు. ఎప్పుడూ కలిసి ఉండేవి. కానీ వాటి ఆలోచనలు, స్వభావాలు మాత్రం చాలా భిన్నంగా ఉండేవి. సుమతికి ముందు చూపు ఎక్కువ. ఏ చిన్న ప్రమాదం రాబోతున్నా ముందే ఊహించి జాగ్రత్త పడేది. కాలమతికి సమయస్ఫూర్తి ఎక్కువ. ముందే కంగారు పడదు. కానీ ఆపద రాగానే బుద్ధి ఉపయోగించి తప్పించుకుంటుంది. ఇక మందమతి చాలా సోమరిది. జరిగేది జరగక మానదు. మన చేతుల్లో ఏముంది అని అంతా దైవానికే వదిలేస్తూ కాలం గడిపేది. ఒకరోజు సాయంత్రం కొందరు జాలర్లు ఆ చెరువు పక్కన నడుచుకుంటూ వెళ్తున్నారు. వారు చెరువులో తిరుగుతున్న పెద్ద పెద్ద చేపలను చూశారు. ఒక జాలరి మిగతా వారితో, ఒరేయ్, ఈ చెరువులో చాలా పెద్ద చేపలు ఉన్నాయి. ఈరోజు బాగా చీకటి పడిపోయింది. రేపు ఉదయాన్నే వలలు పట్టుకుని వచ్చి వీటన్నిటినీ పట్టుకుపోదాము అన్నారు. మిగతా జాలర్లు కూడా సరే అని వెళ్ళిపోయారు. ఒడ్డున ఉన్న జాలర్ల మాటలను నీటిలో ఉన్న సుమతి వినేసింది. గుండె జల్లుమంది. వెంటనే వీదుకుంటూ వెళ్ళి తన స్నేహితులైన కాలమతి, మందమతిలను పిలిచింది. మిత్రులారా, మనకు ముప్పు పొంచి ఉంది. రేపు ఉదయాన్నే జాలర్లు వలలతో వచ్చి మనల్ని పట్టుకుని పోవడానికి వస్తున్నారు. ఈ చెరువుకు అవతల వైపు ఒక చిన్న కాలువ ఉంది కదా, దాని ద్వారా పక్కనే మరో పెద్ద చెరువులోకి మనం ఇప్పుడే ఈ రాత్రికే వెళ్ళిపోదాం, ప్రాణాలు దక్కించుకుందాం అని ఎంతో ఆరాటంగా చెప్పింది సుమతి. సుమతి మాటలు వినగానే కాలమతి నవ్వి, అబ్బే, ఇప్పుడే ఇంత కంగారు ఎందుకు సుమతి? రేపు జాలర్లు వస్తే అప్పుడు చూద్దాం. నా తెలివితేటలతో ఏదో ఒక ఉపాయం ఆలోచించి వల నుండి తప్పించుకుంటాను. నువ్వు మరీ అంత భయపడకు అంది నిర్లక్ష్యంగా. ఇక మందమతి అయితే కళ్ళు కూడా తెరవకుండా సోమరిగా, మన ప్రాణాలు అలా రాసిపెట్టి ఉంటే ఎవరూ మార్చలేరు సుమతి. పోయే కాలం వస్తే ఎక్కడకు వెళ్ళినా చావక తప్పదు. విధిని ఎవ్వరూ మార్చలేరు. నేనైతే ఈ చెరువు వదిలి రాను అని పడుకుంది. స్నేహితులు ఇద్దరూ తన మాట వినకపోవడంతో సుమతి చాలా బాధపడింది. కానీ కాలయాపన చేయడం మంచిది కాదు అని గ్రహించి ఆ రాత్రే ఒంటరిగా ఆ కాలువ గుండా పక్కనే ఉన్న సురక్షితమైన చెరువులోకి వెళ్ళిపోయింది. తెల్లవారింది. జాలర్లు అనుకున్నట్లే పెద్ద పెద్ద వలలు వేసుకుని చెరువు దగ్గరకు వచ్చారు. చెరువు నలుమూలలా వలలు విసిరారు. చెరువులో ఉన్న చేపలన్నీ ప్రాణభయంతో అటూ ఇటూ ఈదసాగాయి. కానీ లాభం లేకపోయింది. కాలమతి, మందమతి ఇద్దరూ కూడా జాలర్ల వలలో చిక్కుకుపోయారు. జాలర్లు వలను ఒడ్డుకు లాగారు. వలలో వందల చేపలు కొట్టుకుంటూ ఉన్నాయి. అప్పుడు కాలమతికి తెలివి వచ్చింది. అయ్యో, సుమతి మాట వినక తప్పు చేశాను. ఇప్పుడు ఎలాగైనా నా ప్రాణాలు కాపాడుకోవాలి అని ఆలోచించింది. వెంటనే ఊపిరి బిగబట్టి కదలకుండా చనిపోయిన చేపలా పడిపోయింది. జాలర్లు వలలోని చేపలను వేరు చేస్తూ కాలమతిని చూసి, ఇది చచ్చిపోయి కుళ్ళిపోతున్నట్టుంది, దీని వాసన మనకెందుకు అని విసుగ్గా దాని ఒడ్డున ఉన్న నీటి అంచున పడేశారు. దొరికిందే అవకాశం అనుకుని కాలమతి టక్కున నీటిలోకి జారుకుని లోపలికి ఈదుకుంటూ వెళ్ళి ప్రాణాలు దక్కించుకుంది. కానీ మందమతి మాత్రం వలలో పడ్డాక కూడా ఏ ఉపాయం ఆలోచించలేదు. కనీసం తప్పించుకోవడానికి ప్రయత్నం కూడా చేయకుండా అంతా నా రాత అనుకుంటూ వలలో అలాగే ఉండిపోయింది. జాలర్లు దాన్ని బుట్టలో వేసుకుని మార్కెట్కు తీసుకెళ్ళి అమ్మేశారు. అలా మందమతి ప్రాణాలు కోల్పోయింది. ఆపదను ముందే ఊహించి తప్పించుకునేవాడు, ఆపద వచ్చినప్పుడు సమయస్ఫూర్తితో ఉపాయం ఆలోచించేవాడు విజయం సాధిస్తారు. కానీ అంతా దైవమే చూసుకుంటాడని చేతులు ముడుచుకొని కూర్చునే సోమరిపోతూ ఖచ్చితంగా నాశనం అవుతాడు. ప్రయత్నం చేసేవాడికి భగవంతుడు కూడా సహాయం చేస్తాడు.